వాళ్ళు ఇక్కడనే 6 వాళ్ళు అక్కడనే పొరంలో సొసైటీ లేదు అది 5 రూపాయలే పొరంలో తర్వాత పొరంలో హైదరాబాద్ మధ్యాహ్నం తర్వాత మీకు ఇయ్యలే మరి ప్రభుత్వ భూమి ఉందా హౌస్ అది లేదు సార్ అవి టీచర్లు బతుకుతారా పొరాన్ మీరు అది కంట్లోకి ఎట్లా వస్తుంది ఎవరైనా నోట్ కూర్చొని ఎన్ని పళ్ళు ఉంటాయి ఇక్కడ 20 ఉంటాయి సార్ ఏ ప్రభుత్వం ఉన్నా ఏది ఉన్నా సార్ చేసిన సాయం మాకు కానీ ఈ ఎలమ గుడి కూడా పెట్టింది చెప్పాలి కదా నువ్వు పెట్టిన వాళ్ళని పేరు వెళ్తాం ఇప్పుడు ఉన్నాడు ఎమ్మెల్యే సాబ్ ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ మాకు 5 రూపాయలు 5 సార్లు వేయలేం 27 మంది 5 రూపాయలు వేయలే మాకు మంచిగా 100 అని సార్ పోగానే 5 లక్షలు పెట్టించింది సర్వాలు చక్కగా అంటు పెట్టుకుంటాడు సార్ ల్యాండ్ సార్ అది మీ దగ్గరికి వచ్చినాం ముద్దం రాజరెడ్డి సర్వే నెంబర్ వేరే సార్ ముద్దం రాజరెడ్డి నేను మీ దగ్గరికి వచ్చినాం ఎప్పుడు మీరు 3 ఏళ్ళ ఎన్నెళ్ళ చేసినప్పుడు మీ దగ్గరికి వస్తే వాళ్ళ సంజయ్ తోడు కొనుక్కొని వచ్చిన్నాను ముద్దం రాజరెడ్డి మీ దగ్గర ఫ్రీగా ఉన్నప్పుడు ముద్దం రాజరెడ్డి అడిగితే మనం అంతా ముందు శాంక్షన్ వచ్చినప్పుడు వచ్చినాం ఈ లక్షలు వాళ్ళ 2 పార్టీలు వస్తే మనం సర్వేకి చెప్పినాం సర్వే అందరూ లొకేషన్ పాయింట్ అవుట్ చేయలేక మళ్ళీ ఆయన వెళ్ళిపోయి అప్పటి నుంచి రాలేదు 2-3 సార్లు పోయేసాం వీళ్ళు కూడా కలిసారు వాళ్ళు కలిసి వీళ్ళు కలిసారు సర్వేని మేము డైరెక్ట్ 4 సార్లు కంప్లీట్ ఇచ్చిన వాళ్ళు సర్వర్ తమరు కూడా ఫోన్ చేసేది సార్ మన ల్యాండ్ సర్వే చేశారు కానీ రిజల్ట్ ఇక్కడ నాకు చెప్తలేదు సార్ నేను సర్వే 4 సార్లు 4 సార్లు పోతే ఆయన ఏమంటే చెత్త అదే వాళ్ళకి పెట్టాము 2 సార్లు పెట్టాను మళ్ళీ చూడండి ఏదో ఉపాయం అంటే నీళ్ళు పోసే ఆస్కారం లేదా పచ్చి కొమ్మలు వేస్తే కూడా అవుతుంది ఇవన్నీ నీళ్ళు పోసిన ఆ బతుకు తెరువుకి దేవుడు ఇంత కక్ష సాధింపు చేస్తున్నట్టే అనిపిస్తున్నది. ఎందుకంటే రోజు చెట్లెక్కి 200-300 రూపాయలు వస్తే ఆ 200-300తో మనం మొత్తం కుటుంబాన్ని పోషించుడు పిల్లలు చదువు అన్నీ కూడా చూసుకునే ఒక గౌడ కులస్తుడు ఈరోజు ఇట్లా చెట్లు గాలిపోవడంతో ఇవాళ వాళ్ళు రోడ్డు పాలన అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎంత బాధ అవుతుందనంటే కొన్ని గ్రామాలల్లో వాళ్ళు గీసుకునే చెట్లల్లో మొత్తం బుంగీలు వలిగిపోయినాయి, మొత్తం నిచ్చెనలు మొత్తం మాడి మసైపోయినాయి, వాళ్ళు వేసుకునే మోకు ముత్తాళ్ళు మసైపోయినాయి. అవన్నీ చూస్తుంటే నిజంగా మనసంతా కూడా భారంగా అనిపిస్తున్నది. అరే వీళ్ళు రేపు పొద్దున దినానికి ఎట్లా బతుకుతారు, మరి వీళ్ళ లైఫ్ ఏంది అనేది ఒకటి నిజంగా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇలా మొత్తం జిల్లాలో మొత్తం ఈ కన్నాపూర్ గ్రామంతో పాటు ఇవాళ అంటే వీళ్ళ నిన్నటి జరిగింది కాబట్టి 21 గ్రామాలల్లో ఇవాళ గౌడ కులస్తులు ఇవాళ మొత్తం చెట్లు కాలిపోయి ఉన్నారు. ఈతవనము తాటివనం 2 కూడా మేము మొత్తం లెక్కలేసి ఇంత కాలింది. ఇవాళ 1 ఎకరం జాగా కాలితే మాకు 10 లక్షలు ఇస్తారా, 15 లక్షలు ఏదో ఒకటి ఇయ్యండి, అమౌంట్ ఇచ్చి వాళ్ళని మీకు సహాయపడే విధంగా చేయండి. ఇప్పుడు మా గౌన్లోకి ఏమవుతుందనంటే వాళ్ళకు ఉపాధి కల్పించడంలో మనం వెనుకబడుతున్నాము. చచ్చిపోతే 10 లక్షలు ఇస్తామంటున్నాం. మేము కోరుకునేది ఒకటే ఏంటంటే బతుకున్నప్పుడు వాళ్ళకు 10 లక్షలు ఇచ్చి వాళ్ళు బతుకుదేరు కాపాడు అని మేము కోరుకుంటున్నాం. అంతే. చచ్చిపోయాక 10 లక్షలు ఇచ్చినా వాళ్ళ కుటుంబానికి ఏం లబ్ధి పొందుతాడు? పెద్ద మనిషి ఇంట్లోకి వెళ్ళి చనిపోయిన తర్వాత నువ్వు 10 లక్షలు ఇస్తే ఏముంది, 15 లక్షలు ఇస్తే ఏమున్నది?
కానీ బతుకున్న మనిషికి మనం సహాయపడితే నిజంగా కూడా రేపు పొద్దున దినానికి వాళ్ళ కుటుంబం అంతా బాగుపడుతుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇది ఇప్పుడు అన్నింటికంటే గీతా కార్మికుల వృత్తి అత్యంత ప్రమాదకరంగా మారిందని చెప్పక తప్పదంటున్నాను. ఒకవైపు ఏదైతుందో ఈ గ్రామాన బెల్ట్ షాపులతోని అసలు కళ్ళు గీతకే ప్రమాదకరంగా మారిందని చెప్పంటే, ఈ వేసవిలు ఏదైతున్నదో ఈ ఈదురు వడగాల్పులతోని ఈతవనాలన్నీ కాలిపోవటం, ప్రతిరోజు పత్రిక తిరిగేస్తే ఎక్కడో కాడ ఈతవనం కాలిపోయినట్టు మనం గమనిస్తుంటామే. అలా వాస్తవంగా ఎక్కడెక్కడైతే ఈతవనాలు ప్రమాదానికి గురవుతాయో వాళ్ళు తిరిగి చెట్లు నాటుకోవటానికి కొరకు జరిగిన నష్టానికి ఏదైతుందో ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు మరి పంట నష్టపరిహారం కల్పింపచేయడం జరుగుతుందో, ఇలా గీతా కార్మికులకు సంబంధించి ఎక్కడ ఈతవనమే కానీ తాటివనమే కానీ అగ్ని ప్రమాదానికి గురైనట్టయితే వారికి ఇలా పరిహారం చెల్లింపు చేయడం ప్రభుత్వం బాధ్యత భావించాలి. ఇలా మన ప్రాంతానికి సంబంధించే మునగనాడు రాయకల్ మండలి ఇటుకాలు ఇట్లే కాలింది, జగిత్యాల మండలి నర్సింగాపూర్లో కాలింది, జాతికాపూర్లో కాలింది, ఇవాళ కన్నాపూరు ఇదే పరిస్థితి. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ వృత్తిపరంగా కేవలం దీనిపైన ఆధారపడి జీవిస్తారే. ఇప్పుడు ఈతులు వనం కాలిపోవడంతో ఈ సంవత్సర కాలం ఏదైతుందో వాళ్ళ మళ్ళీ చెట్టు గీతకు లేక మళ్ళీ ఒక 2 సంవత్సరాలు వేచి చూడాల్సి వస్తుంది. మళ్ళీ చెట్టు గీతకు రావాలంటే మళ్ళీ ఒక 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఏదైతుందో ప్రభుత్వం పరిహారం ఇప్పించడం ఒకటి. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉంటాయో ప్రతి గీతా సహకార సంఘానికి 5 ఎకరాల స్థలం ప్రభుత్వ పరంగా కల్పింప చేయడానికి మరి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. మరి ఆ నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉన్నది. ఎక్కడైతే ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటాయో కనీసం భూమి కొనుగోలు పథకం కిందనైనా కానీ ఇక్కడ బీసీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఏదైతుందో 50% ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి 50% లోను రూపంగా సమకూర్చినట్టయితే ఓ దశాబ్ద కాలం లోపల వాళ్ళు చేసుకునేటట్టు ఒక అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైతున్నదో ఈ బెల్ట్ షాప్లను అరికట్టడమే అన్నిటికంటే ప్రధానమైనదిగా భావించాలని చెప్పి అంటున్నాయి. ఇప్పుడు లైసెన్స్ వైన్ షాప్ ఎక్కడో ఒకటి ఉంటుండొచ్చు, కానీ ఆ లైసెన్స్ వైన్ షాప్గా అనుబంధంగా ప్రతి గ్రామాన ఇవాళ పదుల కొద్ది అని చెప్పి అంటున్నా. దానికి నిబంధనలు లేవు, వేలే లేవు. ఇవాళ ఆన్లైన్ బుకింగ్ లాగా ఏదైతున్నదో ఒక ఫోన్ కొడితే అర్ధరాత్రి అయినా కానీ ఏదైతే వాడు వైన్ షాప్ నుంచి బీర్, విస్కీ, బ్రాండీ ఏదైనా అందుబాటులో తెస్తుందని చెప్పి అంటున్నాయి. దానికంటే ఊరికో లైసెన్స్ షాప్ పెడితే నయం అల్గా ఉంటుంది. దానికి టైం నిబంధనలు వేలలో ఉంటాయి. ఈ బెల్ట్ షాప్లో నిబంధనలు వేల లేకపోవడంతో ఏదైతుందో ఇది ఆన్లైన్ బుకింగ్ లాగా అయిపోయిందని చెప్పి అంటున్నాను. ఇలా గీతా కార్మికులు ఉపాధి కోల్పోవటానికి ప్రధానం ఈ బెల్ట్ షాప్లు. వాస్తవంగా నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కూడా పేర్కొన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చినట్టయితే బెల్ట్ షాపులన్నీ నియంత్రించడం చేస్తాం, గీతా కార్మిక ఉపాధి తోడ్పడడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నాం. కానీ ఈ 2.5 సంవత్సరాలు గడిచింది, ఇంతవరకు ఏదైతుందో గీతా కార్మికుల సహాయార్థం వాళ్ళ సంక్షేమం కొరకు ఏదైతుందో ప్రత్యేకంగా చేపట్టిన ఒక కార్యక్రమం ఏది లేదు. కేవలం ప్రకటనలకు పరిమితం అయిపోతుంది తప్ప నేను ఇప్పటికైనా మొన్న నర్సింగాపూర్ సంబంధించి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇలా కన్నాపూర్ సంబంధించి కూడా ఇక్కడ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వం కల్పించడమే, లేక ప్రైవేట్ ల్యాండ్ అయినా కానీ భూ కొనుగోలు పథకం కింద వీరికి ఒక 5 ఎకరాలు ఇప్పించగలిగినట్టయితే మళ్ళీ వీళ్ళు తాకింతవరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఏదైతుందో నీటి సదుపాయం కూడా ప్రధానమని చెప్పి అంటున్నాను. అలా బోరు, కరెంట్ మోటారా, పైప్ లైన్ సిస్టమ్ ఇచ్చినట్టయితే వాళ్ళు చెట్లను పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి. ఈ అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ఒక ఈత వనాలన్నింటి కూడా ఏదైతుందో తిరిగి చెట్టు నాటడానికి జరిగిన నష్టానికి ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించేయాలి. ముఖ్యంగా ఏదైతుందో ఈ బెల్ట్ షాపులను నిలువరింప చేయడం అన్నింటికన్నా ప్రధానమైన. ప్రభుత్వం కేవలం బెల్ట్ షాపుల ఆదాయ మార్గంగా చూస్తుంది, కానీ ఏదైతే దానివల్ల జరిగేటువంటి ఒక హాని ఎవరు కూడా గమనిస్తలేరు. ఇవాళ ఆరోగ్యానికి అన్నింటికంటే ప్రమాదకరమైన ఈ బెల్ట్ షాపులే.